ఈరోజు మనం ఈ వీడియోలో అయితే ఏడబ్ల్యూఎస్ అకౌంట్ ఫ్రీ ట్రయల్ అనేది ఎట్లాగా యాక్టివేట్ చేసుకోవాలి అనేది మనం చూడబోతున్నాం అనమాట. అందుకొరకు మనం ఫస్ట్ వచ్చేసి గూగుల్కి వెళ్ళి ఏడబ్ల్యూఎస్ ఫ్రీ ట్రయల్ అని చెప్పేసి సెర్చ్ చేయాలి. సెర్చ్ చేసిన తర్వాత ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, అమెజాన్ ఫ్రీ ట్రయల్, ఏడబ్ల్యూఎస్ ఫ్రీ ట్రయల్ అని చెప్పేసి మనకి ఇక్కడ ఉంది కదా. ఈ లింక్ అయితే మనం క్లిక్ చేయాల్సి ఉంటుంది. అది డైరెక్ట్గా మనకి వాళ్ళ ల్యాండింగ్ పేజ్ అనే దానికి నావిగేట్ చేస్తూ ఉంటుంది అనమాట. ఇప్పుడు మనం ఆ ల్యాండింగ్ పేజ్ ఓపెన్ చేసినట్లయితే వీళ్ళు ఇక్కడ క్లియర్గా మెన్షన్ అయితే చేశారు. ఎందుకని ఫ్రీ ట్రయల్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు అంటే మనకి ఫ్రీగా హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ అనేది ఇవ్వాలి అన్నది వాళ్ళ ఉద్దేశం అనమాట. ఈ ఏడబ్ల్యూఎస్ అనేవి మనకి దాదాపుగా 100కి పైనే మనకి సర్వీసెస్ అనేవి మనకి ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. వాటిలో దాదాపు అన్ని వాటికి కూడా మనకి ఈ ఏడబ్ల్యూఎస్ ఫ్రీ ట్రయల్ అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మనం ఇక్కడ కింద చూసినట్లయితే మనకి వీళ్ళు టైప్స్ ఆఫ్ ఆఫర్స్ గురించి మాట్లాడుకుందాము. వీళ్ళు మనకి 3 టైప్స్ ఆఫ్ ఆఫర్స్ అనేవి మనకి ఇస్తున్నారనమాట. ఒకటి ఆల్వేస్ ఫ్రీ అనేది ఇస్తున్నారనమాట. ఇది ఒక టైప్ ఆఫ్ ఆఫర్ అనమాట. దీని ఉద్దేశం ఏంటంటే కొన్ని సర్వీసెస్కి ఎప్పటికీ కూడా మనకి ఫ్రీగా యూస్ చేసుకునే ఒక ఆఫర్ అనేది మనకి ఇస్తూ ఉంటారనమాట. ఇది ఎప్పటికీ కూడా ఎక్స్పైర్ అయితే అవ్వవు అనమాట. ఇక్కడ మనం చూసినట్టయితే వీళ్ళు క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేశారు, డు నాట్ ఎక్స్పైర్ అనమాట. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి 12 months ఫ్రీ కేటగిరీ అనేది ఇది ఒక టైప్ ఆఫ్ ఆఫర్ అనమాట. ఇక్కడ ఏంటి అంటే కొన్ని సర్వీసెస్ అయితే మనం ఏ రోజైతే ఈ ఏడబ్ల్యూఎస్ అకౌంట్ అయితే క్రియేట్ చేస్తామో ఆ రోజు నుంచి 12 months వరకు కూడా ఈ సర్వీసెస్ అనేవి, అంటే ఏ సర్వీసెస్ అయితే ఈ కేటగిరీలోకి వస్తాయో ఆ సర్వీసెస్ అన్నట్లకి కూడా మనం అకౌంట్ క్రియేట్ చేసిన డేట్ నుంచి 12 months వరకు కూడా ఫ్రీగా వాడుకోవచ్చు అనమాట. ఈ ఫ్రీగా వాడుకోవడం అనేది కూడా మనకి ప్రతి మంత్ అనేది మనకి వీళ్ళు కొన్ని కోటాస్ అనేవి ఇస్తూ ఉంటారు అనమాట. లైక్ ఇప్పుడు మనం ఒక డేటాబేస్ అనుకుందాం. డేటాబేస్లో మీరు ఫ్రీ ట్రయల్లో మనకి వచ్చేసి ఒక 5 GB అనేది వీళ్ళు డేటా ఇస్తున్నారు అనుకుందాం. అదేవిధంగా మనం డేటాబేస్కి కొన్ని కాస్ట్స్ ఎలా ఉంటాయి అంటే మనం అందులో ఎన్ని రీడ్స్ చేస్తున్నాము, ఎన్ని రైట్స్ చేస్తున్నాం అనే దాన్ని బట్టి కూడా ఉంటుంది. అయితే వీళ్ళు ఫ్రీ సర్వీస్ కాబట్టి దీనికి మేబీ ఒక 1 lakh కానీ 1 lakh రీడ్స్ అని కానీ రీడ్ కాస్ట్ కొంచెం తక్కువ ఉంటుంది అనమాట. సో 1 lakh రీడ్స్ 50,000 రైడ్స్ అని అనుకోవచ్చు అనమాట. ఇలాగ మనకి వీళ్ళు ఫ్రీగా అనేది ఇస్తూ ఉంటారు అనమాట. ఇవి ఇలాగ కోటాస్ అనేవి జనరేట్ చేస్తారు. ఈ కోటా అనేది ఎవ్రీ మంత్కి అనమాట, పర్ మంత్. ఎప్పుడైతే మనం ఈ మంత్లో ఈ కోటా అనేది మనం ఎక్సీడ్ అయిపోతామో మనం దానికి పే చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఈ కోటా లోపల ఎంతైనా వాడుకోవచ్చు. అది మనకి 12 months వరకు ఎవ్రీ మంత్ అనేది మనకి రెన్యూ అవుతూ ఉంటుంది. అది సెకండ్ టైప్ ఆఫ్ ఆఫర్ అనమాట. ఇప్పుడు థర్డ్ టైప్ ఆఫ్ ఆఫర్కి వచ్చేసరికి ఫ్రీ ట్రయల్స్ అనమాట. ఈ ఫ్రీ ట్రయల్స్ ఉద్దేశం ఏంటి అంటే మనం ఒక పర్టికులర్ సర్వీస్ని ఫలానా రోజు యాక్టివేట్ చేసాము అని అనుకుందాం. అంటే August 15th యాక్టివేట్ చేసాము అనుకుందాం. August 15th నుంచి కొన్ని రోజుల వరకు అబ్సల్యూట్లీ ఫ్రీ అనమాట. అంటే August 15th నుంచి August 31st వరకు మనకి ఈ సర్వీసెస్ అనేవి ఫ్రీగా ఇస్తూ ఉంటారు అనమాట. ఎంతైనా సరే వాడుకోవచ్చు, కానీ లిమిటెడ్ టైం వరకు మాత్రమే. అది ఫ్రీ ట్రయల్ అనమాట. ఇలాగా మనకి 3 టైప్స్ ఆఫ్ ఆఫర్స్ అనేవి వీళ్ళు మనకి ఇవ్వడం జరుగుతుంది. ఇదే పేజ్లో, ల్యాండింగ్ పేజ్లో మనకి కిందకి స్క్రోల్ చేసినట్లయితే వీళ్ళు ఏ కేటగిరీ ఆఫ్ సర్వీసెస్కి ఏ సర్వీసెస్కి ఎంతెంత ఇస్తున్నారు అన్నది ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేస్తుంది. అక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ మెషిన్ లెర్నింగ్ అనే ఒక కేటగిరీలో అమెజాన్ లుక్అవుట్ అనే ఒక సర్వీస్ని మనకి 100 metrics వరకు ఫ్రీగా ఇస్తున్నారు అనమాట. ఇది ఇక్కడ మనం చూసినట్లయితే ఇది ఫ్రీ ట్రయల్ అనే కేటగిరీలో వెళ్తుంది. ఎందుకు అని అంటే ఇక్కడ చూడండి, ఫస్ట్ మంత్ ఆఫ్ యూసేజ్ వరకు మాత్రమే మనకి ఫ్రీ అనేది జరుగుతుంది అనమాట. ఇక్కడ చూడండి మనకి క్లియర్గా మెన్షన్ చేశారు 30 days ఫ్రీ ట్రయల్. అదేవిధంగా ఇప్పుడు మనం నెక్స్ట్ దానికి వెళ్ళినట్లయితే మైగ్రేషన్ సర్వీసెస్ గురించి మాట్లాడుకున్నట్టయితే మైగ్రేషన్ ఎవాల్యుయేటర్ అనే సర్వీస్ మనకి అన్లిమిటెడ్గా ఫ్రీగా ఇస్తారన్నమాట. ఇది ఎప్పటికీ కూడా ఫ్రీ అనమాట. ఆల్వేస్ ఫ్రీ కేటగిరీలోకి వెళ్తుంది అనమాట. మనం పైన మాట్లాడుకున్న టైప్ ఆఫ్ ఆఫర్స్లో ఇది ఆల్వేస్ ఫ్రీ అనే కేటగిరీలోకి వెళ్తుంది. ఇది ఫ్రీ ట్రయల్ అనే కేటగిరీలోకి వెళ్తుంది అనమాట. అదే మనం కొంచెం కిందకి స్క్రాల్ చేసినట్లయితే ఇంకా చాలా ఫ్రీ ట్రై సర్వీసెస్ అయితే మనకి ఇస్తున్నారు అనమాట.
ఇక్కడైతే మనం చూడొచ్చు చాలా పేజెస్ అనేవి మనకు ఉన్నాయి. సో అన్ని సర్వీసెస్ ఉన్నాయి. అన్ని సర్వీసెస్లో కూడా వీళ్ళు రకరకాల ఆఫర్స్ అనేవి మనకి ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. ఇప్పుడు ఏం చేద్దామంటే మనం పైకి వెళ్ళిపోయి ఇక్కడ క్రియేట్ ఫ్రీ అకౌంట్ అని ఉంది కదా, ఈ క్రియేట్ ఫ్రీ అకౌంట్ మీద క్లిక్ చేసినట్లయితే మనం అప్లికేషన్ పేజ్ అనే దానికి నావిగేట్ అవుతాం. సో అప్లికేషన్ పేజ్కి వెళ్ళి మనం మిగతా ప్రాసెస్ అనేది అక్కడ నుంచి కంటిన్యూ చేద్దాం. సో ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు, మనకి ఇక్కడ అప్లికేషన్లో మొత్తం 5 స్టెప్స్ అనేవి ఉన్నాయన్నమాట. ఈ 5 స్టెప్స్లో కూడా ఒకే ఒక స్టెప్లో మనం క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ అయితే ఇవ్వడం చాలా నెససరీ అనమాట. ఎందుకు అంటే ఇప్పుడు మనం ప్రస్తుతానికైతే మనం ఏడబ్ల్యూఎస్ నేర్చుకుంటున్నాము, కానీ ఇప్పుడు మనం ఏదైనా ఒక గేమ్ అనేది డెవలప్ చేసామని అనుకుందాము. గేమ్ని తీసుకెళ్ళి మనం ఏడబ్ల్యూఎస్ యూస్ చేసుకొని డిప్లాయ్ చేసామని అనుకుందాం. డిప్లాయ్ చేసిన తర్వాత ఏమవుతుంది అంటే మనం ఏడబ్ల్యూఎస్కి మనం యూస్ చేసిన ప్రతిదానికి ఛార్జెస్ అయితే జనరేట్ అవుతూ ఉంటాయి అన్నమాట. అంటే లైక్ ఇప్పుడు మనం ఆగస్ట్లో నేను గేమ్ రిలీజ్ చేశాను అని అనుకుందాం. ఆగస్ట్ మొత్తం కూడా మనం ఏడబ్ల్యూఎస్ని యూస్ చేస్తాం. దానికి మనకి సెప్టెంబర్లో మనకి బిల్ అనేది జనరేట్ అవుతుంది అనమాట. ఈ బిల్లుని మనం ఒకవేళ పే చేయడం మర్చిపోయినట్లయితే మనకి ఈ గేమ్కి వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్న సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో ఆ సర్వీసెస్ని ఆపేయడం జరుగుతుంది. సో మనం ఎప్పుడైతే క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ ఇస్తామో అది రికరింగ్ పేమెంట్స్ అనేవి అంటాం అనమాట. రికరింగ్ పేమెంట్స్ అయితే ఏమవుతుంది అంటే మనం పే చేయకపోయినా కూడా, అంటే మనం మర్చిపోయినప్పటికీ కూడా అది క్రెడిట్ కార్డ్ నుంచి ఆటోమేటిక్గా కట్ అవ్వడం అయితే జరుగుతుంది. సో మనం మర్చిపోయినా కూడా మన గేమ్కి సర్వీసెస్ అయితే ఎప్పటికీ ఆగవు. సో ఎప్పటికీ కూడా గేమ్ అనేది రన్ అవుతూ ఉంటుంది అనమాట. సో దానికోసం మనం క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ ఇవ్వడమే మంచిది. సో ఇప్పుడు మనం ఈ అప్లికేషన్ అనేది కంటిన్యూ చేసి చూద్దాం. సో ఇప్పుడైతే మనం ఈ ఈమెయిల్ అడ్రస్ ఒకటి ఇచ్చి మనం మన అప్లికేషన్ అనేది స్టార్ట్ చేద్దాము. నేనైతే ఆల్రెడీ ఒక అకౌంట్ ఉంది, కానీ అదైతే వాడట్లేదు. ఇప్పుడు కొత్త అకౌంట్ అయితే క్రియేట్ చేస్తున్నాను నేను. పాస్వర్డ్కి అయితే కొన్ని మనకి కాన్స్టెంట్స్ అయితే ఇచ్చారనమాట. ఆ కాన్స్టెంట్స్ చూసుకొని ఈ 4 ఉండే విధంగా మనం ఒక పాస్వర్డ్ అయితే సెట్ చేసుకోవాలన్నమాట. సో మనం ఇప్పుడు ఈ స్టెప్ అయితే మనం కంప్లీట్ చేసేసాము. సో నెక్స్ట్ స్టెప్కి మనం వెళ్దాము. ఓకే, ఇప్పుడు మనం స్టెప్ 2కి అయితే వచ్చేసామన్నమాట. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, ఇదైతే ఇప్పుడు మనకి స్టెప్ 2 అనమాట. సో ఇందులో మనకి ఏమేమి అడుగుతున్నారు అని అంటే, ఇది మనం ఏడబ్ల్యూఎస్ని ఎలా వాడతాం, బిజినెస్ పరంగానా లేదా పర్సనల్ ప్రాజెక్ట్స్కి అయితే వాడతాము. మనమైతే ప్రస్తుతానికి ఏ ఆర్గనైజేషన్ తరపున, ఏ స్కూల్ తరపున కానీ, ఎటువంటి ఫోన్ తరపున కానీ మనం పనిచేయట్లేదు కాబట్టి ఇదైతే పర్సనల్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. తర్వాత ఈ అకౌంట్ హోల్డర్ నేమ్ ఏదైతే ఉందో అది మనం పూర్తి పేరు ఇవ్వాలన్నమాట. ఆ తర్వాత మన మొబైల్ నెంబర్ అయితే ఇవ్వాలి. ఆల్సో మనం మన కంట్రీ కోడ్ కూడా ప్రొవైడ్ చేయాలన్నమాట. తర్వాత మనం ఏ కంట్రీ నుంచి ఆపరేట్ చేస్తున్నాము, అదేవిధంగా మనం అడ్రస్ కూడా మనం ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఈ అడ్రస్ మీదే మన బిల్లింగ్స్ అనేవి కూడా జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో ఇదంతా ఈ అగ్రిమెంట్స్ అనేవి మనం ఖచ్చితంగా మనం అగ్రీ చేసి ఉండాలన్నమాట. అగ్రీ చేసిన తర్వాత మనం నెక్స్ట్ స్టెప్కి అయితే కంటిన్యూ చేయొచ్చు అనమాట. ఓకే, ఇప్పుడు ఈ థర్డ్ స్టెప్ ఏదైతే ఉందో ఇందులో మనం మన యొక్క క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ అనేవి ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. అదేవిధంగా మనకి పాన్ ఉంటే పాన్ కూడా ప్రొవైడ్ చేయాలన్నమాట. సో మనం ఫస్ట్ అయితే పాన్ నెంబర్ ఇచ్చేద్దాము. తర్వాత మనం మన క్రెడిట్ ఆర్ డెబిట్ కార్డ్, ఏ కార్డ్ అయినా మనం ఇవ్వచ్చు, కానీ క్రెడిట్ కార్డ్ అయితే మంచిదని నా ఒపీనియన్ అనమాట. మీరు ఏ కార్డ్ ఇస్తారన్నది మీ ఇష్టము.
ఓకే. కార్డ్ డీటెయిల్స్ ఇంకా పాన్ డీటెయిల్స్ ఇచ్చేసిన తర్వాత మనం ఇది వెరిఫై చేసుకొని నెక్స్ట్ స్టెప్కి అయితే కంటిన్యూ చేయొచ్చు అనమాట. మనం ఇచ్చిన కార్డ్ డీటెయిల్స్ అది వ్యాలిడా కాదా అన్నది వాళ్ళు ఇక్కడైతే మనకి వెరిఫై చేసుకొని నెక్స్ట్ స్టెప్కి మనల్ని పంపిస్తారు అనమాట. ఒకవేళ మన కార్డ్ డీటెయిల్స్ ఓకే. మన ఓటీపీ అయితే మన క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ అయితే అప్రూవ్ అయిపోయిందనమాట. ఇప్పుడు మనం ఫోర్త్ స్టెప్లో ఉన్నాం అనమాట. ఫోర్త్ స్టెప్ ఏంటంటే ఇక్కడ మన ఐడెంటిటీ అనేది మనం కన్ఫర్మ్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఏ రకంగా అంటే మనం ఐదర్ వాయిస్ కాల్లో మనకి వాళ్ళు కాల్ చేసి ఒక ఓటీపీ అనేది చెప్తారనమాట, లేకుంటే ఒక ఎస్ఎంఎస్ అనేది పంపిస్తారనమాట, ఒక కోడ్ అనేది. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఎస్ఎంఎస్ని సెలెక్ట్ చేసుకొని మన కంట్రీ అనేది సెలెక్ట్ చేసుకుంటాం అనమాట. ఫస్ట్ మన కంట్రీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మన యొక్క ఫోన్ నెంబర్ అనేది ఇక్కడ మనం ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. తర్వాత ఈ కోడ్ అనేది ఎంటర్ చేసి సెండ్ ఎస్ఎంఎస్ నొక్కితే మనకి వాళ్ళు ఒక కోడ్ అనేది పంపిస్తారు అన్నమాట. ఆ కోడ్ అనేది మనం ఇక్కడ ఎంటర్ చేసి వెరిఫై చేసుకోవాలన్నమాట. సో వీళ్ళు మనకైతే ఒక 4 డిజిట్ కోడ్ అనేది పంపిస్తారనమాట. అది కరెక్ట్గా టైప్ చేసి ఈ స్టెప్ అనేది మనం కంప్లీట్ చేసేయచ్చు. సో ఇది ఫైనల్ స్టెప్ అనమాట. ఇక్కడ ఏంటి అంటే మనకి ఏడబ్ల్యూఎస్ వాళ్ళు ఈ సర్వీసెస్తో పాటు మనకి ఒక సపోర్ట్ ప్లాన్ అనేది పంపిస్తారనమాట. ఈ సపోర్ట్ ప్లాన్ అనేది వీళ్ళు 3 టైప్స్ ఆఫ్ సపోర్ట్ ప్లాన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సపోర్ట్ ప్లాన్ అంటే ఏంటి అంటే మనం ఏడబ్ల్యూఎస్ అనేది చాలా పెద్ద క్లౌడ్ ప్రొవైడర్ సర్వీస్ అనమాట. అయితే వీళ్ళు మనకి 100కి పైగా సర్వీసెస్ అనేవి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో అందరికీ అన్ని సర్వీసెస్ రావాలని కానీ, అందరికీ ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఈ సర్వీసెస్ అన్నీ యూస్ చేసుకునే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఇవి ఉండాలని రూల్ లేదు. సో ఇవి వాడుతున్నప్పుడు మనకి ఎటువంటి ఏదైనా ఇష్యూస్ ఉన్నా, ప్రాబ్లమ్స్ ఉన్నా, అలాంటివన్నీ కూడా వీళ్ళు సాల్వ్ చేయడానికి మనకి ఈ సపోర్ట్ ప్లాన్ అనేది తీసుకొచ్చారనమాట. ఈ సపోర్ట్ ప్లాన్లో మనకి 3 టైప్స్ అనేవి సపోర్ట్ ప్లాన్స్ ఇస్తున్నారు. ఒకటి ఫ్రీ అనమాట. ఇందులో మనకి ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ హెల్త్ డాష్బోర్డ్ కానీ, అడ్వైజరీ కానీ, ఇంకా ఈ ఇష్యూస్ గురించి మాట్లాడడానికి కానీ, ఇక్కడ చూసినట్లయితే ఓన్లీ అకౌంట్ అండ్ బిల్లింగ్ ఇష్యూస్ గురించి మాత్రమే వీళ్ళని కన్సల్ట్ చేయాలని, అలాగే కొన్ని కేటగిరీస్ అయితే మనకి సెపరేట్ చేయడం జరిగింది. ఇదైతే డెవలపర్ సపోర్ట్ అని చెప్పేసి ఇది ఒక ప్లాన్ అనమాట. ఇది బెస్ట్ సెల్లర్ ప్లాన్ అని అనుకోవచ్చు. ఇందులో ఏంటి అంటే మనకి 12 అవర్స్ లోపల, అంటే 12 బిజినెస్ అవర్స్ లోపల మనకి రెస్పాన్స్ అయితే ఉంటుంది అనమాట. మనకి ఏదైనా క్వైరీ ఉండి వాళ్ళకి సపోర్ట్ టీమ్ని మనం ఒకవేళ కన్సల్ట్ చేసినట్లయితే 12 అవర్స్ లోపల మనకి గెట్ బ్యాక్ అవుతారనమాట. ఇది వచ్చేసి ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ కంపెనీస్ అనేవి ఇది చూస్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ ఏంటి అంటే ఒకవేళ మనకి చాలా ఎక్కువ మంది కస్టమర్స్ ఉన్నారు, సో మనకి ఏదన్నా ఒక ఇష్యూ జరిగి మన అప్లికేషన్ ఆగిపోయింది అని అంటే చాలామంది ఎఫెక్ట్ అవుతారు అనుకున్నప్పుడు ఇటువంటి ఒక సపోర్ట్ ప్లాన్ తీసుకున్నట్లయితే ఇక్కడ మీరు చూసినట్లయితే వీళ్ళు 1 అవర్ లోపల మన ఇష్యూ అయితే రిజాల్వ్ చేసేస్తారనమాట. సో మన దగ్గర ఎక్కువ క్లయింట్ బేస్ ఉన్నప్పుడు ఇప్పుడు మనం చూసుకోవాల్సింది ఏంటంటే మన దగ్గర ఎంత బడ్జెట్ ఉంది, తర్వాత మన ఎంతమంది కస్టమర్స్ ఉన్నారు, కస్టమర్స్ బేస్, ఇంకా మన నెసెసిటీ ఏంటి, అంటే ఫాస్ట్గా కావాలన్నా స్లోగా కావాలా సెలెక్ట్ చేసుకొని దాన్ని బట్టి ఈ 3 వాటిలో మనం ఒకటి సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ప్రస్తుతానికైతే మనం ఫ్రీ బేసిక్ సపోర్ట్ అనే దాంతో మనం కంటిన్యూ అయిపోతాం అనమాట. కంప్లీట్ సైన్ అప్. సో ఇప్పుడు ఇది మనం క్లిక్ చేస్తే మొత్తం 5 స్టెప్స్ కూడా మనం కంప్లీట్ చేసేసినట్టు అనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు, కంగ్రాచులేషన్స్, థ్యాంక్ యూ ఫర్ సైనింగ్ అప్ ఫర్ ఏడబ్ల్యూఎస్. అయితే మనకి ఈ రోజు నుంచి 12 months వరకు ఫ్రీ టైర్ అనేది మనకి ఎలిజిబిలిటీలో ఉంటుంది అనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు, వెంటనే అయితే మనకి అకౌంట్ అనేది యాక్టివేట్ అవ్వదు. వీఆర్ యాక్టివేటింగ్ యువర్ అకౌంట్ అని చెప్పేసి వీళ్ళు మెన్షన్ చేశారు. ఆల్సో ఫ్యూ మినిట్స్ పడుతుంది, ఎందుకంటే మనకి క్లౌడ్లో అన్నీ కూడా ఒక పూల్ నుంచి మనకి అలొకేట్ జరుగుతుంది కాబట్టి మనకంటే కొంచెం అకౌంట్ క్రియేట్ చేసిన తర్వాత కొంచెం మనకి టైం అయితే పడుతుంది అనమాట. ఇక్కడ మీరు థర్డ్ పాయింట్ అయితే ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. వన్స్ మన అకౌంట్ అనేది క్లియర్గా మొత్తం అంతా అలొకేషన్ జరిగిపోయి క్రియేట్ అయిపోయి యాక్టివేట్ అయిపోయిన తర్వాత మనకు ఒక ఈమెయిల్ అనేది పంపించడం జరుగుతుంది. అంతలోపల మనం ఏడబ్ల్యూఎస్ మేనేజ్మెంట్ కన్సోల్కి కూడా వెళ్ళొచ్చు అనమాట. సో ఇక్కడ మీరు చూడొచ్చు, సైన్ ఇన్ టు ద కన్సోల్ అని చెప్పి బటన్ ఉంది కదా, ఇది నొక్కిన తర్వాత
ఇందాక మనం ఇచ్చిన డీటెయిల్స్ తోటి ఇక్కడ లాగిన్ అవ్వచ్చు అనమాట. ఓకే, మనమైతే సక్సెస్ఫుల్లీ అకౌంట్ అయితే క్రియేట్ చేసేసాము. అదేవిధంగా ఇప్పుడు మనం మన మేనేజ్మెంట్ కన్సోల్లోకి సైన్ ఇన్ కూడా అయిపోయామన్నమాట. ఇది మన AWS మేనేజ్మెంట్ కన్సోల్ అనమాట. వీళ్ళు ఇక్కడ కొన్ని ఫ్రీ న్యూ సర్వీసెస్ అనేవి ఇంట్రడ్యూస్ చేశారనమాట. అవి చూడడం కోసం ఇక్కడికి వెళ్ళమని చెప్తున్నారు. అదేవిధంగా మీరు ఇక్కడ నుంచి డైరెక్ట్గా సెర్చ్ చేసుకొని ఆ సర్వీసెస్కి వెళ్ళొచ్చు అని కూడా మనకి ఒక ట్యుటోరియల్ లాంటిది వస్తుంది అనమాట. ఇందాక మనం ఫస్ట్ స్టెప్లో చూసినట్లయితే అకౌంట్ నేమ్ అనేది ఒకటి సెలెక్ట్ చేసుకున్నాం కదా, అదైతే ఇక్కడ మీకు వర్తిస్తుంది అనమాట. ఇది ఫర్దర్గా మనం IIM గురించి మాట్లాడుకుంటున్నప్పుడు ఈ అకౌంట్ నేమ్ అంటే ఏంటి, అసలు ఎందుకు ఇది అన్నది మనం వివరంగా తెలుసుకుందాం. అదేవిధంగా ఇది వచ్చేసి మన రీజియన్, అమెజాన్లో అవైలబిలిటీ జోన్స్ అని, రీజియన్స్ అని కొన్ని కేటగిరీస్ ఉంటాయి అన్నమాట, కొన్ని టాపిక్స్ ఉంటాయి. అవి ఏంటి అన్నది మనం వచ్చే వీడియోస్లో చూద్దాం. ప్రస్తుతానికి మనం మన దగ్గరలో ఇండియాలో ఉన్న దాంట్లో ముంబై అనేది మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇవైతే వీళ్ళు మనకి ఇస్తున్న సర్వీసెస్ అనమాట. ఆల్ సర్వీసెస్లో చూడండి ఇన్ని సర్వీసెస్ అయితే వీళ్ళు మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇందాక మనం ఇప్పుడు ఫ్రీ టైర్ గురించి మాట్లాడుకోవాలి అని అనుకుంటే ఇప్పుడు EC2 దాంట్లోకి వెళ్దాము. ఓకే, ఇప్పుడు చూడండి, ఇందాక మనం చెప్పాం కదా, ఈ క్లౌడ్ అకౌంట్ అనేది యాక్టివేట్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది అనమాట. యువర్ సర్వీసెస్ మే టేక్ అప్ టు 24 hours టు ఫుల్లీ యాక్టివేట్. సో ఇక్కడ మనం 24 hours అని చెప్పేసి వీళ్ళు మెన్షన్ చేశారు, కానీ అంత టైం అయితే పట్టదు. అంత లోపల మనం ఈ అకౌంట్ని అలా వదిలేయడం చాలా మంచిది అనమాట. అంటే ఇక్కడ మనకి కాంటాక్ట్ సపోర్ట్ అని ఇచ్చారు, కానీ మనం ఒకవేళ సపోర్ట్ టీమ్ని కాంటాక్ట్ అయినా కూడా వాళ్ళు ఏం చెప్తారు అంటే మీ క్రెడిట్ కార్డ్ ఇన్ఫర్మేషన్ కానీ, మీరు ఇందాక ప్రొవైడ్ చేసిన ఎడిషనల్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ కానీ, క్రెడిట్ కార్డ్ ఇన్ఫర్మేషన్ కానీ, ఇంకా పాన్ కానీ అవన్నీ కూడా వెరిఫై చేయడం జరుగుతుంది అనమాట. ఇవన్నీ వెరిఫై అయిన తర్వాత మనకి యాక్టివేషన్ అయితే జరుగుతుంది అనమాట. యాక్టివేషన్ జరిగిన తర్వాత మనకి ఈమెయిల్ అనేది పంపిస్తారు. ఈమెయిల్ పంపించిన తర్వాత మన అకౌంట్ అనేది ఫుల్లీ యాక్టివేట్ అయినట్టు మనకి అది ఒక నోటీస్ లాగా అనమాట, లేదా ఇన్ఫర్మేషన్ లాగా అనమాట. అప్పుడు మనం ఈ సర్వీసెస్ అన్నీ కూడా యూస్ చేసుకోవచ్చు. సో ప్రస్తుతానికి ఇది మన AWS మేనేజ్మెంట్ కన్సోల్. సో ఈ వీడియో ఇక్కడితో ఆపేస్తున్నాం అన్నమాట. థ్యాంక్ యూ ఫర్ చూసింగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.